హరే శ్రీనివాస. అది జరిగిన కొన్ని రోజుల తర్వాత రాజకుమార్తె ఘనంగా వివాహం అయ్యింది. అయితే రాజ్యంలో కొందరు రాజుకు ఇవి అవి లేనిపోనివన్నీ చెప్పి రాకుమార్తెకి ఒక ముసలివాణ్ణి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమార్తె ఎంతగానో ఆవేదన చెందింది. అట్ల తద్ది నోము ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించాను, అయినా ఈ విధంగా ఎందుకు జరిగింది అని దేవతామూర్తి అయిన పార్వతీ పరమేశ్వరుని భక్తితో వేడుకున్నది. అప్పుడు వాళ్ళు ప్రత్యక్షమై నీ మీద మీ అన్నయ్య ప్రేమ గురించి వాళ్ళు మరొకసారి గుర్తు చేసి ఆ తప్పు జరిగిన వలన ఇలా జరిగిందని చెప్పి మరలా ఆశ్వేజ బహుళ తదియ రోజు ఈ వ్రతం చేయమని చెప్పినారు. రాజకుమార్తె అట్ల తద్ది వ్రతము రోజున తెల్లవారుజామునే లెగిసి పూజ చేసుకుని ఉపవాసం ఉండి సాయంకాలము వ్రతమును ఆచరించి కదాక్షింతలు తన భర్త శిరస్సుపై వేసినది. అప్పుడు భర్తకి ముసలితనము పోయి ఇంతకుముందు యవ్వనంలో ఎలా ఉండేవారో అలా అయినారు. అప్పుడు రాజకుమార్తె ఎంతో సంతోషించినది. ఇలా అట్ల తద్ది నోము అన్ని వర్గాల వాళ్ళు ఆచరించవచ్చు. పెళ్ళి కాని ఆడపిల్లలు ఈ వ్రతం చేయడం వల్ల మంచి భర్త వస్తాడని, పెళ్ళైన స్త్రీమూర్తులు ఈ వ్రతం చేయడం వల్ల గౌరీదేవి అనుగ్రహం పొంది దీర్ఘ సుమంగిలిగా ఉంటారు. హరే శ్రీనివాస.